ఇప్పుడు ఈ విషయం మనకెందుకు చెప్తున్నట్టు అని అనుకోకుండా ఒక్కసారి పూర్తిగా వినండి. ఎందుకంటే ఇది ఒక జీవితాన్ని నిలబెట్టే అంశం కావచ్చు. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కలిసి ఉండేవాళ్ళు. కష్టపడి సంపాదించుకుందామని చెల్లి షాప్ పెట్టుకుంటే చక్కగా మంచితనంగా అక్క చేరి తన జీవితాన్ని సర్వనాశనం చేసింది. డబ్బు అవసరమైనప్పుడల్లా తన పిల్లల చదువు కోసం ఎప్పుడు అవసరమైనా సరే మీ బావగారు పట్టించుకోవట్లేదు, పిల్లల లైఫ్ సెట్ అవుతుందని చెప్పి చెల్లిని నమ్మించేది. తనకి షాప్లో సాయంగా ఉంటున్నట్టుగా నటిస్తూ వచ్చేది. నమ్మిన చెల్లి, మా అక్క నన్ను మోసం చేయదు, ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం, ఇప్పుడు మోసం చేస్తుందా అన్న ఆలోచన కూడా చెల్లికి రాలేదు. నాకు తోడుగా ఉంటుంది, నాకు అవసరమైనప్పుడు సాయం చేస్తుంది అన్న పిచ్చి ఆలోచనలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన తన భర్తతో సంతకాలు పెట్టించి లక్షల్లో డబ్బు అప్పుగా ఇప్పించింది. కొన్నాళ్ళు మంచిగా సాగిన తర్వాత ప్లేట్ ఫిరాయించి ఆ బావగారు తన బంధువులతో చెల్లొచ్చి ఇక్కడ షాప్ పెట్టబట్టే మా సంసారం అప్పుల పాలైపోయిందని రివర్స్లో తన మీదే చెప్పి అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ చెల్లి ఇటు భర్తకి చెప్పలేక, మీ అక్కకి ఇప్పించింది నువ్వే కాబట్టి నీ తిప్పలు నువ్వు పడమని, అక్క చూస్తే నా దగ్గర ఇప్పుడు లేవు, నా బిడ్డలకు సాయం చేసావు కదా, వాళ్లే తీర్చుకుంటారు, నిన్ను మోసం చేయం అని ఆ బావగారు బంధువుల్లో అల్లరి చేసి ఈ చెల్లి పరిస్థితి చనిపోవాలో బ్రతికుండాలో తెలియని పరిస్థితికి వచ్చేసింది. ఎవరిని దయచేసి ఇలా మోసం చేయకండి. ఉంటే ఇస్తాం, ఉంచుకుని ఇవ్వటం కాదు, అలాంటి మాటలు చెప్పకండి. డబ్బుగా ఎవరిని మధ్యలో పెట్టకండి. ఇప్పుడు విచిత్రంగా పిల్లల్ని అడుగుతుంటే ఆ పిల్లలు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? మీ పిల్లల్ని చదివించడానికి మీరు అప్పు చేస్తే మీరు తీరుస్తారా, మీ పిల్లలు తీరుస్తారా? మా అమ్మకి అడ్డం ఉండి మమ్మల్ని ఎలా తీర్చమని అడుగుతున్నావు? నేను చిన్నపిల్లల్ని ఎలా తీరుస్తాను అనుకుని చావు పిన్ని అని అడుగుతున్నారు. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో మధ్యతరగతి వారిని తోసి వారి ప్రాణాల మీదకు తేకండి. అందరూ గమనిస్తారని